శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము. అయితే చిత్తము గనక చపలంగా ఉంటే ధ్యానం కుదరదు, యోగం కుదరదు, ఏవి కుదరవు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అది నిశ్చలంగా ఉండాలి, అచలంగా ఉండాలి అని చెబుతూ, ఎప్పుడైతే ఆత్మ అనేటువంటిది దాని యందు మనసు ప్రవేశించాలి అంటే మనసు యొక్క ఏకాగ్రత, విషయాల పట్ల విముఖత్వము ఉన్నట్లయితే ఆత్మయందు ప్రవేశిస్తుంది. లేకపోతే ఆ బుద్ధి ఆత్మయందు ప్రవేశింపదు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు కొద్దిగా విన్ని ఎక్కువగా మననము, నిధిధ్యాసనము అంటే స్మరిస్తూ దానినే అనుసరిస్తూ ఆచరిస్తూ మిక్కుటంగా చేయాలి. ఇంకా కూడా శ్రవణముతోటే పని పూర్తి చేసేయకూడదు. ఎందుకంటే ఆ విన్నటువంటి దానిని మళ్ళీ మళ్ళీ జ్ఞప్తి ఎందుంచుకొని దాని ప్రకారం ఎక్కువగా ఆచరించాలి. అంటే కొద్దిగా విని ఎక్కువ ఆచరించాలి. ఇంకా కూడా దృశ్య విషయాల పట్ల భోగముల నుండి చిత్తాన్ని మరల్చి అంతర్ముఖం అంటే ప్రత్యాహారం చేయాలి. భౌతికమైనటువంటి దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల ఉన్నటువంటి మనసును అంతర్ముఖం చేసి ఆత్మయందే స్థాపితం చేయాలి. అభ్యాసము చేత చిత్తము ఏకాగ్రత కలిగి ఉండాలి. చపలత్వాన్ని వదిలివేయాలి. ధ్యేయాకారమునందే నెలకొని ఉండాలి. మనుజుడు ఆత్మసాక్షాత్కారాన్ని ఎప్పుడు పొందగలుగుతాడు అంటే దానికి ఆత్మానుభూతికి ఇదిగో ఈ సమయంలో పొందుతాడు, ఈ కాలంలో పొందుతాడు, ఈ ప్రదేశంలో పొందుతాడు అనేటువంటి పరిసరాలు కానీ కాలనియమం కానీ ఉన్నదా? లేదు. మరి దానికేమిటి మార్గం అంటే ఎప్పుడైతే చిత్తము విషయాల పట్ల అనాసక్తితో విముఖత్వంతో ఉన్నదో, అంతేకాదు పరమాత్మ పట్ల ఏకాగ్రతను పొందగలుగుతూ ఉన్నదో అప్పుడే కదా మోక్ష స్థితిని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఏకాగ్రతను, విషయ విముఖత్వాన్ని పొందుతుందో అప్పుడే మోక్ష స్థితిని పొందగలుగుతారు అని చెబుతూ, జీవుడు అంటే బుద్ధి ఎప్పుడైతే నిశ్చలమై ఉంటుందో, విషయాల పట్ల విషయాలను దూరీకరించుకొని ఉంటుందో, ఆత్మయందు ధ్యాస ఉంచి ఆత్మధ్యానమునందు స్థిరముగా ఉంటుందో అప్పుడే జీవుడు బ్రహ్మము యొక్క రూపమును, ఆ ఐక్యత అంటే జీవ బ్రహ్మైక్య రూపయోగము అనేటువంటిది సిద్ధిస్తుంది అనే చెబుతూ, అంతేకాదు మరి సమాధి ఎందున్నటువంటి స్థిత ప్రజ్ఞుడు అయినటువంటి జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అతడు అసలు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందగలుగుతారా? పొందితే అతడు ఎలా మాట్లాడతాడు? అందరిలాగానే మాట్లాడతాడా? అతడు ప్రత్యేకంగా మాట్లాడతాడా? ఏ రీతిగా ఉంటాడు? జనసామాన్యంలాగానే ఉంటాడా? ప్రత్యేకమైన రీతిలో ఉంటాడా? ఎలా సంచరిస్తాడు అనేటువంటి విషయాలకు సమాధి నిష్ట యందుండు సమస్థితిలో ఉన్నటువంటి వాడు నిష్కామ కర్మాచరణం ద్వారా జ్ఞానం అనేటువంటిది అంకురించి సమాధి నిష్ట యందు ఉండేటువంటి యోగి యొక్క అంటే ఆత్మజ్ఞాని యొక్క జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఏమేమిటి అనేటువంటి విషయాలను గురించి కొందరైతే ఏం చేస్తారు అంటే వేషధారులు వేషాలను వేసుకుంటారు. ఏ విధంగా దండ కాషాయాలను ధరిస్తారు, మరి కాషాయ వస్త్రాలు ధరిస్తారు, దండం అనేటువంటిది ధరిస్తారు, విభూతిమాలని, రుద్రాక్షలని ఇటువంటివన్నీ వేస్తారు. డాంబికంగా సమాధి నిష్ట యందు ఉన్నట్లుగా 10 మందికి కనబడడం కోసం నటిస్తూ ఉంటారు. వాడు సమస్థితిలో లేనటువంటి వాడు చేసేటువంటిది నటన.
కాబట్టి నిజమైనటువంటి సమాధి నిష్ఠులను కనిపెట్టడం కోసం మరి నిజంగానే సమాధి నిష్ఠ యందు ఉన్నాడా, ఆయన తన యొక్క తుర్యగా అనేటువంటి స్థితిలో ఉన్నాడా, సప్తజ్ఞాన భూమిక ఆరోహణం ద్వారా ఈ ఎన్ని కూడా పాత్రలన్నీ వదిలేసుకుని తుర్యగా స్థితికి పదార్థాభావని 6వది 7వది అయిన తుర్యగా స్థితిని చేరి ఉన్నాడా, అటువంటి సమాధి యందు నిష్ఠ కలిగి ఉన్నటువంటి వానిని కనిపెట్టడం కోసం మార్గము అనేటువంటిది లోకానికి కావలసి ఉన్నది కదా. అని ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి అనేటువంటి వాడు సరి అయినటువంటి మార్గంలో నడుస్తున్నాడా లేదా, అతడు నిజమైనటువంటి యోగియా లేకపోతే మోసగాడా అని కనిపెట్టడానికి మరి 3 రకాలైనటువంటి సూత్రాలు ఉన్నవి. అవి ఏమిటి అంటే, ఆ మోసగాడా యోగ్య అని కనిపెట్టడానికి వాని యొక్క మాట, మొట్టమొదట వాడి యొక్క నోటి నుండి వెలువడేటువంటి సంభాషణ, ఆ మాట ప్రకారం వాడు ఏ కోవకు చెందినటువంటి వాడు, దైవ లక్షణానికి చెందినవాడా, ప్రాపంచిక స్థితి ఉండి దైవ లక్షణానికి చెందినట్లు నటిస్తున్నాడా. అంతేకాదు, అతని వెనకే అనుసరించి వెళ్తే అతని యొక్క నివాసం ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి నివాసమా, పరమపద తత్వాన్ని కోరి ఆ యొక్క పరమపద స్థానమునందు నివసించి ఉంటున్నాడా అనేటువంటిది అతని యొక్క నడక. అతను నడక అన్న నడత అన్న ప్రవర్తన, ఆయన యొక్క ప్రవర్తన ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏమిటి, ఆయన భాష ఏమిటి, ఆయన ఉండే తీరు ఏమిటి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా వాని గుణాలను వాని క్రియలు యందు ప్రతిబింబిస్తుంది కదా. ఎవరికి ఏ గుణము ఉంటుందో వాని ప్రతి పనిలో కూడా అదే కనబడుతూ ఉంటుంది. అలాగే అజ్ఞాని యొక్క ప్రతి కార్యమందు కూడా ఈ తమో గుణము, రజోగుణము, అపవిత్రత గోచరిస్తూ ఉంటుంది. ఎలాగంటే అజ్ఞాని యొక్క జ్ఞానము లేని వాని యొక్క ప్రతి ఒక్క క్రియందు కూడా అజ్ఞానమే ఉంటుంది, తమో గుణము. రజోగుణము కోపము, ఉద్రిక్తతతో కూడినటువంటి గుణాలే ఉంటాయి. పవిత్రత లేకుండా అపవిత్రతే కనబడుతూ ఉంటుంది. అంటే బ్రహ్మజ్ఞాని యొక్క నిత్య వ్యవహారమందు దైవత్వము, శాంతి, పవిత్రత ఉట్టిపడుతూ ఉంటాయి. బ్రహ్మజ్ఞాన నిష్ఠుడైనటువంటి వాడు ఆ బ్రహ్మమునందు అనుసంధానము చేసేటువంటి వాని యొక్క నిత్యమైనటువంటి రోజువారీ వ్యవహారమందు కూడా దైవత్వమే ఉట్టిపడుతూ ఉంటుంది. వాని యొక్క చూపులు కానీ, నడక కానీ, మాట కానీ శాంతితో కూడే ఉంటుంది. సర్వేక సమస్తము పవిత్రమై కనబడుతూ ఉంటుంది. కాబట్టి స్థితప్రజ్ఞుడైనటువంటి మహనీయుని యొక్క లక్షణాలు ఎలాగంటే, ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి ఆ ప్రజ్ఞాతత్వం స్థిరముగా ఉన్నటువంటి వాడు, దైవికమైనటువంటి తెలివి స్థిరముగా ఉన్నటువంటి వాడు, పరమాత్మ పదాన్ని పొందడానికి బ్రహ్మనిష్ట తత్వాన్ని అనుసంధానం చేసేటువంటి మహనీయుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, స్వరూపము, స్వభావాలు, దైనందిన రోజువారీ జీవిత రహస్యాలు గనక తెలుసుకున్నట్లయితే అది చూచి ఏది మహనీయులను అనుసరించినటువంటి వారు మహనీయులనే అనుసరిస్తారు. అవి చూసి తక్కిన వారు కూడా ఏం చేస్తారు, ఆ మార్గంలోనే వారు కూడా అనుసరించి తరించవచ్చు. మహనీయుడు ఏ ఏ కార్యాలను ఏ ఏ సమయాలలో ఏ విధంగా మాట ద్వారా, చూపు ద్వారా, ధ్యానం ద్వారా, ధ్యాస ద్వారా, మరి ప్రవర్తన ద్వారా ఏ విధంగా అనుసరిస్తూ ఆ బ్రహ్మనిష్టానుసంధానం చేస్తూ ఉన్నాడో దానిని అనుసరించినట్లయితే అవి చూచి తక్కిన వారు కూడా ఆ మార్గంలోనే నడిచి తరించవచ్చు కదా. ఆ ఉద్దేశంతోటే ఈ ప్రశ్న అనేటువంటిది జరిగింది. ఏమని, అతడు ఎలా ఉంటాడు, జీవన్ముక్తుని యొక్క లక్షణం ఏమిటి, అతను ఎలా మాట్లాడతాడు, ఏ రీతిగా ఉంటాడు, ఎట్లా సంచరిస్తాడు అని. అంటే ప్రజ్ఞను లేకపోతే బుద్ధిని, ప్రజ్ఞ అన్నా కూడా బుద్ధియే,
ఆ బుద్ధిని ఆత్మయందు స్థిరంగా నెలకొల్పినటువంటి వాడు అని కదా అర్థము. స్థితప్రజ్ఞుడు అంటే పరమాత్మ తత్వమునందు తన యొక్క బుద్ధిని స్థిరంగా నెలకొల్పినటువంటి వాడు అని అర్థం. తక్కినటువంటి వారు అంటే పరమాత్మ పదమునందు తన బుద్ధిని నిశ్చితముగా స్థిరముగా నిలపలేనటువంటి వారు ఎవరు అంటే అస్థిత ప్రజ్ఞుడు. వారి యొక్క బుద్ధి ప్రజ్ఞ ఆత్మయందు అంటే ఆ దైవమునందు ఉండకుండా దృశ్యాలయందు ఈ విషయాల పట్ల ఉన్నటువంటి అనుభవాలయందు ఉన్నది అనే కదా అర్థం. ఎప్పుడైతే పరమాత్మను ఆశ్రయించి లేకపోతే ప్రాపంచకాన్ని ఆశ్రయించి ఉంటుంది. ప్రాపంచకాన్ని వదిలివేసి ఉన్నాడు అంటే పరమాత్మనే ఆశ్రయించుకొని ఉన్నాడు అనే కదా అర్థం. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను తెలుసుకొని వానిని ఆచరణ యందు వాడు కూడా స్థితప్రజ్ఞుడు ఏ విధమైనటువంటి ఆచరణ విధానాలు కలిగి ఉన్నాడో అటువంటి ఆచరణను తన యందు ఉంచుకొని ఈ భవబంధము నుండి మళ్ళీ కూడా ఈ పుట్టడం చావడం అనేటువంటి బంధాల నుండి కూడా విముక్తిని పొందగలుగుతాడు. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను గురించినటువంటి అంటే బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నెలకొల్పిన వాడే కదా స్థితప్రజ్ఞుడు. వాని యొక్క లక్షణాలను గురించి మనకు ఈ విధంగా తెలియజేశారు. ఏమని? గాంధీ మహాత్ముడైతే ప్రతి దినము కూడా ఈ గీత యందు ఉన్నటువంటి మహాప్రాముఖ్యత కలిగినది అయి ఉన్నది. కాబట్టి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం గాంధీ మహాత్ముడు ప్రతిదినము ఈ భాగాన్ని పారాయణం చేస్తూ ఉండేవాడంట. అంతేకాదు స్థితప్రజ్ఞుని యొక్క ఏ లక్షణాలు తెలుసుకోవాలి అనుకున్నాము అంటే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలలో భాగం ఏమిటి అంటే అతని యొక్క మాట, అతని నివాసము, అతని యొక్క నడవడిక అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే దాని ప్రకారం మిగతా వారు కూడా అనుసరించి తరిస్తారు అనేటువంటి భావమే కదా అనే చెబుతూ, అంతేకాదు ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. భగవానుడు ఇలాగా చెప్తూ ఉన్నాడు. ఏమని? ఓ అర్జున, ఎప్పుడైతే మనుజుడు తన మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నింటినీ కూడా సంపూర్ణంగా పూర్తిగా వదిలివేస్తాడో, ఇంకా కూడా ఆత్మయందే ఆత్మచేత నిర్మలమైనటువంటి చిత్తము చేత అంటే ఆత్మయందే ఆత్మచేత అన్నప్పుడు మాలిన్యరహితమైనటువంటి చిత్తముతో నిరంతరం కూడా సంతుష్టిని పొందుతూ ఉంటాడు. అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని కదా చెప్పబడింది. పరమాత్మ ఏమని తెలియజేశాడు అంటే ఎప్పుడైతే మనుజునికి తమ మనసులో ఉన్నటువంటి కోరికలను సంపూర్ణంగా వదిలివేస్తాడో అంటే విషయాల పట్ల పూర్తి స్థాయిలో విముఖత్వము కలిగి ఉంటుందో, ఇంకా కూడా ఆత్మయందే నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి చిత్తముతోటి నిరంతరం సంతుష్టిని పొందుతూ ఉంటాడో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని కదా చెప్పారు. అయితే కొంతమంది అంటే అనేకులు తమ గురువుల వద్దకు వెళ్తారు. అయ్యా, మాకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది, ఈ సంసార బాధ మాకెప్పుడు తొలుగుతుంది అనేటువంటి ప్రశ్నలను చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ గురువులు ఏమని చెప్తారంటే జనుల యొక్క మోక్ష ప్రాప్తి కోసం సరి అయినటువంటి ముహూర్తము వారి చేతుల్లోనే ఉంది కదా, దీనికి ఒకరి సహాయము అనేటువంటిది అవసరం లేదు. ఎందుకు అంటే ఎవడు ఎలాగా తరించాలి అన్నప్పుడు అది వాని యొక్క చేతిలోనే ఉన్నది. అంటే జనుల యొక్క మోక్ష ప్రాప్తికి ఎవరైతే వారు మోక్షం పొందాలి అనుకున్నారో దానికి సరి అయినటువంటి ముహూర్తం మరి ఎక్కడో లేదు, వారి యొక్క చేతుల్లోనే ఉన్నది. ఎలాగంటే ఎప్పుడైతే నీవు సాధన చేస్తావో, యథా అంటే ఎప్పుడైతే నీవు సాధన చేస్తూ ఉంటావో తథా నీవు మోక్షాన్ని అప్పుడు పొందుతావు. యథా ఎప్పుడు సాధన చేస్తావో తథా అప్పుడు మోక్షాన్ని పొందుతావు అనేటువంటి సమాధానం ముక్తసరిగా చెప్పవేయబడింది కదా. అయితే ఇక్కడ
తెలుపబడినటువంటి యోగ్యత ఏమిటి? ఏ క్షణమందైతే జీవునికి లభిస్తుందో ఆ క్షణమునందే అతనికి ముక్తి అనేటువంటిది అరిచేతిలో ఉసిరిగ పండులాగా కరతలామలకమే అవుతూ ఉన్నది. కాబట్టి తనకి ఇంకనూ కూడా శాంతిని కలగలేదే, దుఃఖము శమించలేదే అని పెద్దలను శాస్త్రాలను విమర్శిస్తే లాభం ఏమైనా ఉన్నదా? లేదు. నేను ఫలానా గురువుగారి వద్దకు వెళ్ళాను, ఆయన నా పాపాన్ని తీసివేయలేదు. నేను ఫలానా పెద్దలను అనుసరించాను, వారు నా యొక్క కర్మలను తొలగించలేదు. నేను ఫలానా శాస్త్రాలను అధ్యయనం చేశాను, దానివల్ల ఎటువంటి లబ్ధిని నేను పొందలేదు అని పెద్దలను గురువులను శాస్త్రాలను కూడా దుఃఖము శమించలేదనో తనకు లబ్ధి చేకూరలేదనో ఇలా విమర్శిస్తే ఏమైనా లాభం ఉన్నదా? లేదు. ఎందుకు అంటే తాను చేయవలసినటువంటి సాధన సక్రమంగా చేయలా అని చెబుతూ, అంతేకాదు అలా సక్రమంగా సాధన అనేటువంటిది చేయాలి. చేయకపోతే ఎటువంటి విమర్శల వల్ల కానీ లేనిపోని కర్మ పాపాలు పెరుగుతాయే కానీ సాధన అనేటువంటిది సమరీతిలో సమకూరి రాదు. సమకూరి రాకపోతే వాడు మళ్ళీ దుఃఖాన్ని శమింపజేసుకొని మోక్షతత్వాన్ని పొందలేడు. కాబట్టి మొట్టమొదట తన యందు ఉన్నటువంటి కోరికలు అన్నింటినీ కూడా సంపూర్ణంగా వదిలివేయాలి. అందుకే పరమాత్మ ఇక్కడ ఏమని చెప్పారు? జహాతి అంటే విడిచివేసిచున్నాడు అని చెప్పారా? చెప్పలా. అలా చెప్పకుండా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ అంటే ఏమని ప్రజహాతి అని చెప్పారు. కాబట్టి ఆ చెప్పడం వలన కోరికలను కొద్ది మాత్రం కూడా ఉంచుకోకుండా నిశేషంగా వదిలివేయాలి. సర్వాన్ అని ప్రయోగించడం వలన ఏ ఒక్కటి కూడా మిగలకుండా అన్ని కోరికలను వదిలివేయాలి అనే విషయమే కదా స్పష్టపడుతూ ఉన్నది. ఏ ఒక్కటి విషయ సంబంధమైనటువంటి వాసన మిగలకుండా అన్ని కోరికలను కూడా విడనాడాలి అనేటువంటి విషయమే కదా స్పష్టపడుతూ ఉన్నది. అంటే అలా మిగిలి ఉన్నప్పుడు ఏమని చెప్తారు అంటే వాసనాయాస్తదా వహ్నేహి రుణవ్యాధి ద్విషామపి స్నేహవైర విషాణాంచ శేషః స్వల్పోపి బాధతే. ఇటువంటివి కొన్ని ఏ ఒకంత మిగిలినా కూడా అవి మహా ఉపద్రవాన్నే కలగజేస్తాయి. ఏంటవి? వాసనాయాస్తదా వహ్నేహి అంటే కోరికలు కానీ లేదా సంస్కారాలు కానీ వాసనలు కానీ అగ్ని కానీ ఏ కొంత మిగిలినా కూడా వాసన మిగిలితే శరీరాలను కొని తెస్తుంది, అగ్ని మిగిలితే ప్రచండంగా రగులుకొని మొత్తం భస్మం చేస్తుంది, రుణం మిగిలితే అవమానాల పాలు చేస్తుంది, రోగం మిగిలితే బాధలను పెంచుతుంది, శత్రువు మిగిలితే అంటే స్నేహవైర విషాణాంచ శేషః స్వల్పోపి బాధతే. శత్రువు మిగిలిన, రాగము కోరిక లాంటిది మిగిలిన, దేని పట్లైనా సరే ఇష్టత మిగిలిన, వైరము మిగిలిన, మరి విషము మిగిలిన, ఏది కొద్దిపాటి మిగిలి ఉన్నప్పటికీ కూడా మొదలైనటువంటి వస్తువులు కొద్దిపాటి మిగిలి ఉన్నప్పటికీ కూడా మహా గొప్పదైనటువంటి కష్టాన్ని ఉపద్రవాన్ని కలిగజేస్తాయి. కాబట్టి వాటిని సంపూర్ణంగా తొలగించి వేయాలి అనే కదా శాస్త్రాలు మనకి తెలియజేస్తూ నొక్కి వక్కాణిస్తూ ఉన్నవి. అలా కాకుండా సంపూర్ణముగా వదిలివేయాలి అనే చెప్తున్నవి. సంపూర్ణంగా కాకుండా అసంపూర్ణంగా అన్ని కోరికలను వదిలివేసినను అంటే ఇంకా కొద్దిపాటి ఉంచి పెట్టుకొని అసంపూర్ణంగా అన్ని రకాలైనటువంటి కోరికలను వదిలివేసిన, సంపూర్ణంగా కోరికలను వదిలినను ఎక్కువ ఫలితము చేకూరదు అనే కదా చెప్పడం. అంటే సంపూర్ణంగా అన్నింటినీ వదిలివేయాలి. అలా వదిలివేసినప్పుడు మాత్రమే కోరినటువంటి ఫలమైన మోక్షము అనేటువంటిది చేకూరుతుంది. అయితే ఆ చేకూరుతుంది అనేటువంటి విషయం తెలపడం కోసమే ప్రజహాతి సర్వాన్ అనేటువంటి 2 పదాలను కూడా ప్రయోగించడం జరిగింది. కోరికలు మనసు యొక్క మారుమూలల యందు దాగుకొని ఉంటాయి. ఉండి వాసన రూపంలో అవి ఏ విధంగా సంస్కార రూపంలో అవి లోపల మరి లోన జీవించే ఉంటాయి. కాబట్టే వాటిని మనోగతాన్ అంటే మనసులో గతించినటువంటి మనసులో కూడా దాగి ఉండేటువంటివి.
అని చెప్పబడింది. దోషము కానీ బంధనము కానీ బయట లేదు. ఎక్కడుంది మరి? ఎప్పుడైతే మనసు యందు దాగి ఉన్నటువంటి వాసనారూపమైనటువంటివి జీవించి ఉన్నవో ఆ యొక్క మనోగతంలోనే ఉన్నది. కానీ ఏ దోషమైనా ఏ బంధనమైనా బయట ఉన్నదా? లేనే లేదు. అదంతా ఎక్కడ ఉన్నది? వాసనాపూరితమైనటువంటి మనసునందే ఉన్నది. కాబట్టి మనస్సు అనేటువంటిది అగాధమైనటువంటి లోతైన అంధకారము, చీకటితో ఉన్నటువంటి కుహరము, అంటే బావిలాగానే వివేకము. అయితే ఆ బావి యందు వివేకము అనేటువంటి దీపము యొక్క సహాయము చేత ఏ ఏ కోరికలైతే ఉన్నవో చక్కగా వెతకాలి, వాటిని ఏరిపారేయాలి. ఎప్పుడో ఏదో కోరిక కోరాను, ఆ కోరిక మిగిలే ఉంది, దానిని తీర్చుకోవాలా, నశింపజేయాలా అనేటువంటి దానిని మనోగతంలో అంతరాంతరాలలోకి వెళ్ళి తెలివి, ఏ తెలివి? దైవిక తెలివి, సత్యమైన వస్తువు యొక్క ఆసరా చేతబట్టుకొని అప్పుడు ఏ ఏ కోరికలు ఉన్నవో మనోగతంలోకి వెళ్ళి చక్కగా వెతికి వానిని బయటికి తీసి ఏరిపారేయాలి. ఎలాగంటే ఇప్పుడు మనం బియ్యమే భోజనం తయారు చేసుకునే ముందు అవి బియ్యమే కదా, ఆ బియ్యంలో ఎక్కువగా రాతి బిడ్డలు ఉంటాయి. అయితే వాటిని మనం ఏరి పారేస్తున్నామా? వాటితో కలిపి అన్నం తయారు చేస్తున్నామా? లేదు కదా, వాటిని ఏరి పారేస్తున్నాం. అలాగే పార్కుల్లో కానీ ఇంట్లో కానీ లేదా మన పెరట్లో కానీ కలుపు మొక్కలు ఉంటాయి, వాటిని తీసేస్తున్నాం కదా. అంతేకాదు పెద్ద పెద్ద తోటల్లో ఉద్యానవనాలలో ముళ్ళు ఉంటే ముళ్ళను ఏరి పారేస్తున్నారు కదా. అంతేకాదు కూర మొక్కల్లో, ఆకుకూరల్లో, కూర చెట్లల్లో చీడ పురుగులు ఏవైనా ఉంటే ఏరి దూరంగా పారవేస్తున్నారు కదా. అలాగే ఇవన్నీ కూడా ఎలా చెడు చేస్తాయో అలాగే మనసులో ఉన్నటువంటి కోరికలనన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా తొలగించి వేయాలి అని తెలియజేస్తూ, ఈ కోరికలు అనేక జన్మల నుండి కూడా జీవుని వెంటాడుచూ ఉన్నవి. అందుకే అది ఎంత దృఢపడిందంటే ఘనవాసన రూపంగా మార్పు చెందింది. ఎందుకు? అనేక జన్మల నుండి కూడా ప్రోధి చేసుకొని వచ్చినటువంటి వాసనల యొక్క ఘనీభవన స్థానం. అందుకే అది ఏ విధంగా అంటే జీవుని వెంటాడుతూ ఘనవాసన రూపంగా మారి అది కారణదేహముగా చక్కగా రూఢిపడిపోయింది. రూఢిపడి వ్రేళ్ళు తన్నుకొని జననము మరణము అనేటువంటిది కలుగజేస్తూ ఉన్నది. కాబట్టి వాసనలను నశింపజేసుకోవాలి. ఆ వాసనారహితముగానే మూలముతో కూడా వాటినన్నింటినీ కూడా పెకలించి దూరంగా పారవేయాలి. ఒక్కటి మిగిలి ఉన్నప్పటికీ కూడా ప్రమాదమే కదా. ఎలాగంటే కొందరు దాదాపుగా అన్ని కోరికలను కూడా వదిలివేస్తారు. చివరకు ఏ ఒక్కదాని యందో మమత్వాన్ని పెట్టుకుంటారు. ఇక క్రమంగా మరలా కూడా బంధనంలో పడి దిగజారిపోతూ ఉన్నారు. ఎలాగంటే అందుకే మరి ఆయన ఎవరు? భరతుడు అనేటువంటి ఆయన సర్వేక సమస్తమైనటువంటి రాజ్యాన్ని వదిలి కూడా ఒక లేడీ యొక్క బంధములో పడి మళ్ళీ 4-5 జన్మల తర్వాత ఆయన పరమాత్మతత్వాన్ని పొందగలిగాడు అనేటువంటిది ఏమిటి అంటే ఆయన సర్వేక సమస్త సుఖాలను వదిలివేసి వచ్చి కేవలం జీవకారుణ్యం దృష్టా లేడీ యొక్క పాశములో చిక్కుబడి లేడీ జన్మను ధరించి తర్వాత ఒక విప్ర జన్మను ధరించి ఆ విధంగా జడుడై ఆ జడస్థానంలో ఉండి పరమాత్మతత్వాన్ని పొందినటువంటి ఆయన ఏ విధంగా అంటే కొద్దిపాటి ఏ ఒక్కదాని యందో నాది అనేటువంటి మమత్వం పెట్టుకునే క్రమంగా మరలా కూడా బంధనమున దిగజారిపోతూ ఉన్నారు కదా. అగ్ని అంతా కూడా చల్లారిపోయి ఒక్క మిణుగురు మిగిలి ఉన్నప్పటికీ కూడా అది గాలి ద్వారా కాలక్రమంలో మహాదారుణంగా మారిపోతుంది కదా. కాబట్టే భగవానుడు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? పరమాత్మ అంటే సమస్త కోరికల యొక్క
సమస్త వాంఛల యొక్క సంపూర్ణమైనటువంటి త్యాగం ఏదైతే ఉంటుందో, సమస్త కోరికలను వదిలివేయాలి, సమస్త వాంఛలను వదిలివేయాలి, వాసనలతో సహా వదిలివేయాలి. దానినే సంపూర్ణమైనటువంటి త్యాగము. ఆ సంపూర్ణ త్యాగాన్నే ఇక్కడ బలంగా మరీ నొక్కి చెప్పారు. ఇటువంటి త్యాగమునందు ఆత్మవిచారణ అనేటువంటిది ఉంటుంది. ఈ ఆత్మతత్వ విచారణలో వివేకము, వైరాగ్యము మొదలైనటువంటి సహాయభూతాలుగా ఉండగలుగుతాయి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.